మనమందరం కూడా ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము, అందరం కూడా ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటాము గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. కళ్ళు మూసుకొచ్చేది మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభువా అని అందరం కూడా. దేవా, ఈరోజు నీ వాక్యం ద్వారా నన్ను దర్శించు. నీ వాక్యం ద్వారా ప్రభువా ఈరోజు నేను సరిచేయబడినట్లుగా, ప్రభువా బలము పొందినట్లుగా, కృప పొందినట్లుగా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభువా. ఈరోజు నన్ను వెలిగించు. ఈరోజు ప్రతి హృదయము వెలిగించబడాలి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మహోన్నతుడా, మహాగణుడా, నీకే వందనాలు చెల్లిస్తుందేవా. ఈ ఉదయకాల సమయమున ఇక్కడున్న ప్రతి ఒక్కరితో ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. దీనదాసుని నన్ను కూడా మరుగుపరచుకోండి దేవా. ప్రభా నన్ను కృప చూపించి బలపరిచి నీ శక్తి గల కార్యములు ఈ స్థలంలో జరిగించబడును గాక. ప్రతి ఒక్కరు ప్రభా నీ వైపు తేరి చూచి నీ ఆ వాక్యమును ప్రభా వారి హృదయంలో నాటబడినట్లుగా వారి హృదయం తెరిచి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మీరు హల్లెలూయా చెప్పేదాన్ని బట్టి మీరు ఎంత సిద్ధపడి ఉన్నారని అర్థమవుతుంది నాకు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందరం కూడా మరొకసారి ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. ఒకసారి మీ పక్కనున్న వారందరితోటి నేను చెప్పినట్టు చెప్పండి. మీ పక్కనున్న వారి చేతిలో ఒకసారి పట్టుకోండి. మీ పక్కన ఉన్నవారు అందరూ, ఎందుకు మీరు అందరు పట్టుకోరు? అందరు పట్టుకోవాలి. పట్టుకొని మాట చెప్పండి. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. హల్లెలూయా. దేవుని హస్తము ఎవరికి తోడుగా ఉంటుంది? ఆయన ఆశ్రయించిన వారందరికీ దేవుని హస్తము తోడుగా ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యంలో దేవుని హస్తము మన మీద ఉన్నప్పుడు ఎలాంటి కార్యములు దేవుడు జరిగిస్తాడు. ఈ యొక్క ఎజ్రా గ్రంథము, నెహెమియా గ్రంథం, ఇంకా కొన్ని రెఫరెన్సెస్లో మనం చూద్దాం. దేవుని హస్తము ఈరోజు మనందరి మీద ఉండును గాక. దేవుని హస్తము మన మీద, మన పిల్లల మీద, మన తరతరముల మీద ఆయన హస్తం ఉండును గాక. ఆయన హస్తం ఎవరి మీద ఉంటుంది అంటే ఆయన ఆశ్రయించిన వారి మీద. ప్రతి ఒక్కరి మీద ఆయన హస్తం ఉండదు. దేవుని హస్తం నా మీద ఉండాలి అని ఎంత ప్రార్థన చేసినా కూడా ఆయన హస్తం ఉండదు. దేవుని హస్తము ఎవరి మీద అయితే ఉన్నదో వారు బలమైన కార్యములు, ఘనమైన కార్యములు ఈ బైబుల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో వారు ఒక గొప్ప వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నారు. అంటే అలాంటి బలమైన కార్యములు వారు జరిగించారు. దేవుని హస్తము ఏలియా మీద ఉన్నది. ఏలియా ఎలాంటి పరిచర్య జరిగించాడో పరిశుద్ధ గ్రంథంలో ఏలియా ఎలాంటి వాడు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. దేవుని హస్తము బాప్తిసం ఇచ్చి యోహాను మీద ఉండడం చూస్తున్నాం. దేవుని హస్తం ఎజికేల్ మీద ఉండడం చూస్తున్నాం. దేవుని హస్తం ఎజ్రా మీద ఉండడం చూస్తున్నాం. దేవుని హస్తం నెహెమియా మీద ఉండడం చూస్తున్నాం. అంటే అలాంటి హస్తము వారి మీద ఉండగా వారు ఎలాంటి కార్యములు జరిగించారనేటువంటిది మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంటే ఈరోజు దేవుని హస్తము నా మీద ఉండాలి అంటే నేను ఏం చేయాలి?
హల్లెలూయా. చెప్పండి మీ పక్కన ఉన్న వాళ్ళకి, ఈరోజు మొత్తం మీకు ఇదే చెప్పిస్తాను నేను. చెప్పండి పక్కన ఉన్నారు, దేవుని హస్తము నీ మీద ఉండాలి అంటే నీవు ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుని ఆశ్రయించాలి. దేవుని ఎంతగా ఆశ్రయించాలి అంటే, మనము దేవుని హస్తము మన మీద ఉండడం ఎందుకు చూడట్లేదు, వారి మీద దేవుని హస్తం చూడడానికి గల కారణం ఏంటంటే, మనము దేవుని ఎప్పుడు ఆశ్రయిస్తున్నాం అంటే మనకు అవసరం వచ్చినప్పుడు ఆశ్రయిస్తున్నాం. మనకు అవసరం వచ్చినప్పుడు ఆశ్రయించినప్పుడు దేవుని ఘనమైన కార్యములు చూడట్లేదు. ఏలియా ఉన్నాడు, దేవుని హస్తం ఆయన మీద ఉండడానికి గల కారణం ఏంటంటే, ఆయన జీవితం అంతా ఆయన దేవుని మీద ఆశ్రయించాడు కనుక ఆయన దేవుని బలమైన కార్యం చూశాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ యొక్క మాటను పెట్టుకొని మనము ఒకసారి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 42వ వచనం చదువుదాం. 18వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం. ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాల మధ్య ఉంచుకొనెను. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్ళకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వారిని పంపెను. హల్లెలూయా. ఇక్కడ ఏలియా ఏం చెప్తున్నాడంటే, వెళ్ళి తన దాసుతో ఏమంటున్నాడు, వెళ్ళి సముద్రం వైపు చూడమన్నాడు. సముద్రం వైపు వెళ్ళి చూసినప్పుడు ఏమీ కనబడనప్పుడు అప్పుడు ఏలియా ఏమంటున్నాడంటే 7 మార్లు. అప్పుడు 7వసారి వెళ్ళినప్పుడు ఆ పైన మేఘం ఎలా కనిపిస్తుంది అంటే మనిషి హస్తము వలె ఆ మేఘం కనిపిస్తుంది. హల్లెలూయా. అంటే ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్ళాడు. ఆహాబు దగ్గరికి వెళ్ళి ఆహాబుతో నీకు వర్షం కురవదని చెప్పాడు. ఎక్కడ? 17వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే వర్షము కురవద్దు అనేటువంటి మాట చెప్పాడు. తర్వాత తిరిగి 18వ అధ్యాయం 42వ వచనానికి వెళ్ళినప్పుడు అంటే ఆయన ఆపేయమనగానే వర్షం ఏమైపోయింది? ఆగిపోయింది. అంటే మేఘములు కూడా కనపడలేనంతగా ఏం కనిపించిందంటే అలాంటి ఆ యొక్క కరువు అనేటువంటిది ఏర్పడి ఉన్నది. కానీ తిరిగి ఇక్కడ ఏలియా చెప్తున్నాడు ఏమని? వెళ్ళి చూడమని. ఎందుకు? దేవుని నడిపింపు ఆయన మీద, దేవుని హస్తం ఆయన మీద ఉన్నది కనుక ఆయన ఏం చేస్తాడు, అందుకే దేవుని హస్తం ఏలియా మీద ఉన్నది కనుక కాకుల ద్వారా పోషించబడ్డాడు. ఆయన ఏంది, రొట్టలేని ఆ విధవరాన్ని ఇంటిలో కూడా ఆ విధవరాని ఇంటికి ఆహారము కలుగునట్లుగా దేవుని హస్తం ఉన్నది. ఆయన నీళ్లు కూడా ఎక్కడ ఉన్నా కూడా ఆయన దాహము లేకుండా ఆయన ఎలాగా దాహము తీర్చబడనటువంటిది చూస్తున్నాం. అంటే ఏలియా అలాంటి బలమైన కార్యములు, ఎలీషా ఏలియా మీద ఉన్న ఆత్మ, 2 అంచెలు గల ఆత్మ ఎందుకు కోరుకున్నాడంటే ఏలియా మీద ఏమున్నదంటే దేవుని హస్తం ఉన్నది. హల్లెలూయా. ఈరోజు అలాంటి బలమైన ఆత్మ నా మీద ఉండాలి అంటే ఆయన హస్తము మన మీద ఉండాలి. హల్లెలూయా. ఆయన హస్తం ఎవరి మీద ఉంటుందో వారు బలమైన కార్యములు చూస్తారు, వారి మీద అభిషేకమును చూస్తారు, వారి మీద దేవుని ఆత్మ నడిపింపును చూస్తారు. ఈరోజు ఎందుకు చూడట్లేదంటే ఆయన హస్తం మన మీద ఉండట్లేదు. ఎందుకు మన మీద ఆయన హస్తం లేదంటే మనకు అవసరం వచ్చినప్పుడు ఆయనను ఆశ్రయిస్తున్నాము కనుక, మన అవసరాల రీతులుగా ఆయన మీద ఆశ్రయిస్తున్నాం. కానీ మన జీవితం అంతా కూడా ఎవరి మీద ఆశ్రయించాలి అంటే దేవుని ఆశ్రయించాలి. ఎవరైతే ఆయనని ఆశ్రయిస్తారో వారికి ఆయన హస్తం ఎల్లప్పుడూ మేలు కలుగజేస్తున్నది. హల్లెలూయా. వింటున్నారా మీరు అందరూ? వెనకాల వారు అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే ఎవరికి ఆయన మేలు కలగజేస్తాడంటే ఆయన హస్తము. ఆ హస్తం ఎవరి మీద ఉంటుందంటే ఆయనను ఆశ్రయించిన వారికి. అంటే ఏలియా అప్పుడు చూడగానే ఏమన్నాడు? రథము సిద్ధపరచుకోమన్నాడు. అంటే రాజు ఆహాబు సాధారణమైన వ్యక్తి కాదు, కఠినస్తుడు.
బలమైన ఆహాబు భార్య ఇంకా డేంజరస్. అలాంటి డేంజరస్ భార్య భర్తలు ఒక రాజు స్థానంలో ఉన్నారు అంటే, ఒక అంటే మామూలు క్రూరుడు కాదు, భయంకరమైన మనిషి. అలాంటి మనిషి ఒక రాజు స్థానంలో ఉన్నాడు అంటే, అలాంటి రాజు స్థానంలో ఉన్న వారిని ఎదిరించాలి అంటే ఎలాంటి అభిషేకం ఉండాలి ఆ దైవజనుడికి. ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్ళి వర్షము కురవదనేటువంటి ఆ మాట పలికాడంటే, ఆహాబు దగ్గరికి వెళ్ళి ఎంత అభిషేకము, దేవుని హస్తం ఆయన మీద ఎంత ఉంటే అలాగా వెళ్తాడు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ బీజేపీ లోకల్ లీడర్ దగ్గర కూడా వెళ్ళే అంత ధైర్యం మనకు లేదు. ఉన్నదా? ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళే ధైర్యం ఉన్నదా? అంటే ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్ళడం, ఆహాబు అంతకన్నా డేంజరస్ క్యాండిడేట్, అంతకన్నా భయంకరమైన వ్యక్తి. అలాంటి ఏలియా అంటే ఎవరో, ఆయన చేస్తున్న కార్యములు ఆహాబుకు తెలుసు. ఆహాబు తెలిసిన తర్వాత చూడ వెంటనే నువ్వా ఏలియా, నువ్వు అంటే ఆయన ఏమి ఊహించుకున్నాడు? ఏలియా చేసే బలమైన కార్యం బట్టి ఎంతో గొప్ప వ్యక్తి, ఒక వ్యక్తిత్వము, ఒక హైట్ వెయిట్ అన్నీ ఉంటాడేమో అనుకున్నాడు. కానీ ఏలియా అలా లేదు. అందుకని ఆ మాట అన్నాడు. కాబట్టి ఎందుకు ఆహాబుని ఎదిరించే ధైర్యము ఏలియాకి ఎక్కడి నుండి వచ్చింది అంటే, దేవుని హస్తం ఆయన మీద ఉన్నది. హల్లెలూయా. ఈరోజు రాజులను, అధిపతులకు, ఆ యొక్క ఉన్నతమైన స్థితిలో ఉన్న వారికి సువార్తను ప్రకటించే ధైర్యం కావాలి అంటే మన మీద దేవుని హస్తం ఉండాలి. ఈ భూలోకమును కదిలించాలి అన్నా, ఈ భూలోకమును స్వతంత్రించుకోవాలన్నా మన మీద దేవుని హస్తం ఉంటే అది స్వతంత్రించుకోగలుగుతాం. మనకున్న శక్తి, మనకున్న సామర్థ్యము, మనకున్న బలముతో ఎవరిని ఎదిరించలేం. మన ఇంటి పక్కన వారిని కూడా ఎదిరించలేం. కానీ ఎవరి మీద అయితే దేవుని హస్తం ఉంటుందో వారు బలమైన కార్యం చేస్తారు. హల్లెలూయా. ఎందుకు దేవుని హస్తము ఏలియా మీద ఉన్నది అంటే, ఒకసారి ఈ మాట చూడండి. 19వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. 19వ అధ్యాయం ఏలియా, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడనగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడు మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకు చూచుచున్నారని చెప్పెను. అంటే దేవుని హస్తం ఏలియా మీద ఎందుకుందంటే, ఏలియా ఎలా ఉన్నాడు? రోషము కలిగిన వాడిగా ఉన్నాడు. ఎవరి కొరకు? దేవుని కొరకు. ఎలాంటి పరిస్థితిలో రోషం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అంటే, ఇశ్రాయేలు వారు అందరూ కూడా ఎలాగున్నారు? ఇశ్రాయేలు వారు దేవుని నిబంధనను త్రోసివేసిన వారుగా, ఆయన బలిపీఠంను పడగొట్టిన వారుగా, ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిన వారుగా ఉంటున్న సమయములో, అలాంటి జనుల మధ్యలో ఏలియా ఎలా ఉన్నాడంటే రోషము కలిగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత ఎంతమంది ప్రవక్తలు ఉన్నారనేటువంటిది వేరే. కానీ ఏలియా ఉద్దేశంలో ఏంది? ఏలియాకి ఎక్కడ చూసినా కూడా జనులేంది? బలిపీఠాన్ని పడగొట్టారు, నిబంధనను త్రోసివేశారు. ప్రవక్తలు ఎవరైనా వచ్చి మీ మార్గమును సరి చేసుకోండి అని చెప్తే ఆ ప్రవక్తలు ఏం చేశారు? హతమార్చిన వారిగా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. అంటే ఇప్పుడున్న పరిస్థితి కన్నా భయంకరమైన పరిస్థితే కాదా? చెప్పాలి మీరు కుదం. అంటే ప్రవక్తలు వచ్చి చెప్పిన వారు ప్రవక్తలను ఏం చేశారు? హతమార్చారు. అంటే వారు ఏమైపోయారంటే కంప్లీట్గా అన్య జనాంగంలో కలిసిపోయిన వారుగా ఉన్నారు. అలాంటి వారిలో ఏలియా ఎలా ఉన్నాడంటే రోషము కలిగిన వారిగా ఉన్నారు. దేవుని కొరకు రోషము కలిగి బ్రతకాలన్న ఒక గొప్ప, ఒక నిర్ణయించుకున్న వ్యక్తి ఏలియా. అలాంటి రోషము కలిగి ఎవరైతే ఉంటారో, ఆ రోషముతో యెహోవాను ఆశ్రయించిన వారు ఉంటారో వారి మీదకి దేవుని హస్తం ఉంటున్నారు. హల్లెలూయా. మీరేంది నిద్రపోతున్నారా? లేకపోతే గట్టిగా చెప్దాం. హల్లెలూయా. దేవుని హస్తం అంటే మనము రోషం కలిగి ఉండాలి. ఎక్కడ చూసినా కూడా నిరుత్సాహమే ఉన్నదా? ఎక్కడ చూసినా పడిపోయిన వారిగా ఉన్నారా? ఎక్కడ చూసినా చల్లారిపోయిన పరిస్థితుల్లో ఉన్నారా? ఆయన నేను ఎలా ఉండాలంటే రోషం కలిగిన వాడిగా ఉండాలి. ఎందుకు రోషం కలిగిన వారు ఉండాలంటే, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారి మీద దేవుని హస్తం ఉంటుంది.
ఎందుకంటే అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఏలియా బలము సరిపోదు, ఏలియాకున్న శక్తి సరిపోదు, ఏలియాకున్న సామర్థ్యం సరిపోదు. కానీ అలాంటి పరిస్థితులలో దేవుడు ఏలియాను ఎందుకు వాడుకున్నాడంటే ఆయన రోషము కలిగిన వాడిగా ఉన్నాడు కనుక, దేవుని ఆశ్రయించాడు కనుక ఆయన హస్తం ఆయన మీద ఉన్నది. హల్లెలూయా. ఏలియా లాంటి పరిచర్య పాత నిబంధననే. అందుకని యేసుక్రీస్తు రూపాంతర కొండం దగ్గర ఎవరు కనిపించారు? మోషే, ఇంకా ఎవరు? ఏలియా. అంటే ఎంత గొప్ప పరిచర్య చేస్తే ఇశ్రాయేల్ ప్రజలకు మోషే తర్వాత ఏలియా అలాంటి గొప్ప ప్రవక్తగా వారికి ఉన్నాడు. అంటే ఎందును బట్టి ఎలీషా ఎందుకు ఏలియా మీద ఉన్న ఆత్మను కోరుకున్నా అంటే ఆయన ఎక్కడ అడుగు పెట్టినా దేవుని హస్తం కనిపిస్తున్నది కనుక. ఈరోజు నీవు నేను ఎక్కడ అడుగు పెట్టినా ఏం కనపడాలంటే దేవుని హస్తం కనపడాలి. అంటే ఎంత రోషం కలిగిన వాడిగా ఉంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఏలియా ఎంత రోషం కలిగిన వాడంటే ఇవన్నీ కొట్లాటలు ఇవన్నీ ఎందుకు? బయలుదేవతలను ఆరాధించేవారు అందరూ ఒకసారి రండి ఇప్పుడే తేల్చేసుకుందాం అనేటువంటి ఛాలెంజ్, సవాలు విసిరిన వ్యక్తి ఎవరంటే ఏలియా. అందరూ వచ్చేసి వాళ్ళంతా ఏం చేస్తున్నారు? బయలుదేవతని పిలిచినా కూడా ఈయన ఏం చేశాడు? తర్వాత ప్రార్థన చేయగానే అగ్ని వచ్చి దహించిన తర్వాత ఏలియా ఒక్కడే, కానీ ఎంతమందిని తరిమాడు? 450 మందిని తరుముకుంటూ పోయాడు. వీళ్ళ తరమడం ఎక్కడి దాకా? ఆహాబు రాజు దాకా తరిమే అంత దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుని బట్టి అంటే దేవుని హస్తం ఆయన మీద ఉన్నది కనుక. హల్లెలూయా. ఈరోజు చెప్పండి ఒకసారి, ప్రతి ఒక్కరు గట్టిగా చెప్పండి, దేవుని హస్తం నా మీద ఉండును గాక. పక్కనున్న వారికి దేవుని హస్తం నీకు ఉండును గాక. హల్లెలూయా. తర్వాత యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. మొదటి వచనం చదువుకుందాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మ వశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడెను, అవి కేవలము ఎండిపోయినవి. యెహెజ్కేలుతో దేవుని హస్తం ఎవరి మీద ఉన్నది? యెహెజ్కేలు మీద దేవుని హస్తం ఎక్కడ నడిపించినది? ఆ దర్శనంలో ఆత్మవశుడు అయినప్పుడు ఎక్కడ నడిపించాడు? ఎండిపోయిన ఎముకల లోయలోనికి నడిపించాడు దేవుడు. అంటే ఆత్మ ఎక్కడికి? దర్శనం ఎండిన ఎముకల లోయలోనికి నడిపించబడ్డాడు. అవి ఏమై ఉన్నాయి? ఎండిపోయి ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ యెహెజ్కేలు ఏ కాలంలో ఉన్నవాడంటే బబులోను చెరలో ఉన్న సమయంలో ప్రవక్తగా ఉన్న వ్యక్తి ఎవరంటే యెహెజ్కేలు. అంటే బబులోను చెరలో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నప్పుడు ఆ చెరలో వారికి ఏమాత్రం కూడా ఎలా ఉన్నది వారి పరిస్థితి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంది? ఎండిపోయిన పరిస్థితి. వారి ఎముకలు ఎండిపోయినాయి. వారు ఏమైపోయినారంటే మొత్తానికి సమాధిలోకి వెళ్ళిపోయిన పరిస్థితిగా ఉన్నారు. కానీ యెహెజ్కేలు ఎలాగున్నాడు అంటే వీరి పరిస్థితి చూడండి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీదికి తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్తలున్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచునని వారికి ప్రకటింపవలెను. ఈ జనులు ఎలాంటి జనులు? తిరుగుబాటు చేసేవారు, కఠిన హృదయము కలిగిన వారు. వారు ముత్తాతలు పితరుల దగ్గర నుండి నేటి వరకు కూడా దేవునికి తిరుగుబాటు చేసిన జనులు. ఇలాంటి తిరుగుబాటు చేసిన జనులలో ఎవరున్నారంటే ప్రవక్త అయిన యెహెజ్కేలు ఉన్నాడు.
కఠినమైన హృదయం కలిగిన వారి మధ్యలో ఎవరు అంటే యేజికేలు ఉన్నాడు. యేజికేలు ఒక్కడే ఉన్నాడని చెప్పట్లేదు దేవుడు, నా ప్రవక్తలు ఉన్నారని ప్రకటించమన్నాడు. అంటే ఈ మాటను ఎందుకు తెలియజేస్తున్నానంటే, చెరలో ఉన్న బబులోను చెరలో ఉన్న ఇజ్రాయెల్ మధ్యలో కూడా దేవుడు ఎవరు ఉంచాడంటే ప్రవక్తలను ఉంచాడు. అంటే వారి ఎడల దేవుని ప్రణాళిక ఎంత ఉన్నదో చూడండి. ఆ ప్రవక్త అలాంటి చెరలో ఉన్న కాలంలో, చెరలోనికి బబులోను కఠినమైన చెరలో ఉన్నప్పుడు, ఆ చెరలో కూడా కఠినమైన హృదయాల మధ్యలో దేవుడు ఎవరు ఉంచాడంటే యేజికేలును ఉంచాడు. యేజికేలును ఉంచి దేవుడు ఏం చెప్తున్నా అంటే, దేవుని హస్తం యేజికేలు ముందగా ఆయన ఎక్కడికి నడిపించాడంటే ఎండిపోయిన లోయలలోనికి దేవుడు నడిపించాడు. హల్లెలూయా. నడిపి ఇప్పుడు 37వ అధ్యాయం చూడండి. నడిపించి ఏమంటున్నాడు, ఆ మాటలన్నీ చదివితే టైం లేదు కానీ ఏమంటున్నాడు, ఈ ఎండిన ఎముకలు బ్రతుకుతాయా? ఈ ఎండిన ఎముకలు బ్రతుకుతాయా? దీనికి జీవం వస్తాయా అన్నప్పుడు ఆయన ఏమన్నాడు, యేజికేలు నీకే తెలియను అన్నాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే నీవు ప్రవచించు అన్నాడు. ఏమన్నాడు? వేటి మీద ప్రవచించమన్నాడు? ఎండిపోయిన ఎముకలను ప్రవచించమన్నాడు. ఎండిన ఎముకల మీద ప్రవచించమన్నాడు. ప్రవచించినప్పుడు ఏమైంది? ఆ ఎండిన ఎముకలు, ఆ మాంసములు అన్నీ అత్తుకొని అవి ఏమైనాయి, ఒక మాంసపు మధ్య ఎలా శరీరములు అలాగా వచ్చాయి. వచ్చిన తర్వాత మళ్ళీ వీటికి జీవాత్మ ఉన్నదా, జీవాత్మ వస్తుందా, జీవింపబడతాయి అన్నప్పుడు నీకే తెలియను అన్నాడు. అప్పుడు ఏమన్నా నువ్వు ప్రవచించన్నప్పుడు ఆ గాలి అన్ని దిక్కుల నుండి వచ్చినప్పుడు వారు ఏమయ్యారు? ఒక మహా సైన్యముగా అయ్యారు. హల్లెలూయా. అంటే దేవుని హస్తం యేజికేలు మీద ఉండగా ఎండిపోయిన ఎముకలను కూడా దేవుడు ఒక మహా సైన్యంగా చేశాడు. హల్లెలూయా. కఠినమైన హృదయాలు కలిగిన వారి మధ్యలో తిరుగుబాటు చేసిన వారు, ఎండిపోయిన జీవితాలుగా ఉంటున్న వారిని కూడా దేవుడు ఒక మహా సైన్యంగా చేస్తున్నాడు. అదే చెప్పాడా లేదా? ఎక్కడి దర్శనం తీసుకెళ్ళిపోయి అంటే ఆయనకున్న ఆశను బట్టి దేవుడు ఆ యొక్క హస్తం ఆయన మీద ఉన్నప్పుడు దేవుడు ఎందుకు యేజికేలుని ఆ దర్శనం ఆ యొక్క ఆత్మలోనికి నడిపించి ఆత్మవశుడు చేశాడంటే, ఆయన రోజు ఇదే బాధ ఉన్నదేమో. ఏంది, ఎక్కడ చూసినా ఎండిపోయారు, చచ్చిపోయినారు, వీళ్ళు ఏంది, ఎక్కడున్నారు వీళ్ళ పరిస్థితి? సమాధి లాంటి పరిస్థితులు కలిగిన స్థితిలో ఉన్నారు. ఎండిపోయినా ఎక్కడో ఎండిపోయినా అక్కడెక్కడ పడినవారు మొత్తం ఒక లోయలో ఎక్కడున్నారు? ఎండిపోయిన ఎముకల వలె ఉండిపోయినా. అలాంటి పరిస్థితులు ఉన్న వారికి దేవుడు యేజికేలు ద్వారా ఏమి ప్రవచనం, ఆయన హస్తం ఎలాగా ఉండి నడిపించదంటే, ఒకసారి 13-14 వచనం, 37వ అధ్యాయం యేజికేలు 13-14 వచనంలో, నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధిలోనున్న మిమ్మును బయటకు రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివాసింపజేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చనని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలను ఒక మహా సైన్యంగా చేయగలిగిన దేవుడు మన జీవితాలను చేయగలుగుతాడా, చేయలేడా? ఒక నూతనమైన సృష్టిగా చేయగలుగుతాడా, చేయలేడా? అది ఎప్పుడు చేయగలుగుతాడంటే ఆయన హస్తము నడిపించినప్పుడు మాత్రమే. ఆయన హస్తం ఎవరి మీద ఉంటుంది? ప్రతి ఒక్కరి మీద ఉండదు. ఆయనను ఆశ్రయించిన వారు ఎంతగా ఆశ్రయించాలంటే, అంత పెద్ద జనాంగంలో ఇజ్రాయెల్ ప్రజల్లో యేజికేలే కనిపించాడు ఆ చెరలో. అంటే ఎంతగా దేవుని ఆశ్రయించాడో చూడండి. అంటే అందరిలాంటి విశ్వాసంతో ఉన్న వారి మీదకి ఆయన హస్తం ఉండదు. అందరిలాంటి విశ్వాసం ఉన్న వారి మీదకి ఆయన హస్తం ఉండదు. అందరిలాంటి చేసే పరిచర్యం చేసే వారి మీదకి ఆ హస్తం ఉండదు. అందరూ చేసే ఒక గొప్ప ఆ యొక్క పరిచర్య అలాంటి వారి మీద ఉండదు. ఎవరైతే ప్రత్యేకించబడి ఒక గొప్ప రోషము కలిగి గొప్పము భారం కలిగిన వారు ఉంటుందో వారి మీదకి ఆయన హస్తం ఉంటుంది. హల్లెలూయా. ఎవరి మీద ఉంటుంది? రోషము కలిగి
దేవా, ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, బూది గంతములు ఒక జనాంగాలు, ఒక మనిషి 2 మనుషుల కొరకు 10 మంది కొరకు కాదు దేవా, బూది గంతముల వరకు ఒక జనాంగం కొరకు ఎవరైతే భారం కలిగి ఉంటారో వారి మీదకి దేవుని హస్తం ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కనీసం మన కుటుంబం కొరకు కూడా భారం కలిగి లేం మనం. ఒకసారి మీరు ఒక తల్లిదండ్రులుగా మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఎంతవరకు మనం మన కుటుంబం కొరకు భారం కలిగి ఉన్నాం. మన సంఘాన్ని అంత ఇచ్చిపెట్టండి, బోయినపల్లి ఇచ్చిపెట్టండి, పట్టణాన్ని ఇచ్చిపెట్టండి, మన కుటుంబం కొరకు మనం ఎంత భారం కలిగి ఉన్నామా? అంటే మన కుటుంబం కొరకే భారం లేనప్పుడు దేవుని హస్తం మన మీద ఉంటుందా? మనం ఏమి ఆశ్రయిస్తున్నాము? వారి చదువుల నిమిత్తం ఆశ్రయిస్తున్నాము, వారి యొక్క ఉద్యోగాల కోసం ఆశ్రయిస్తున్నాము, వారి వివాహాల కొరకు ఆశ్రయిస్తున్నాము. కానీ దేవా, నా జనులు, నా కుటుంబము నశించిపోవచ్చున్నదయ్యా అని ఎప్పుడైనా మనము దేవుని ఆశ్రయిస్తున్నామా? దేవా, నేనేమీ చేయలేకపోతున్నాను, నా పిల్లల విషయంలో నేనేమీ చేయలేకపోతున్నాను, నాకు బహువేదన ఉన్నదయ్యా, నిన్ను దుఃఖముతో నిండి ఉన్నానయ్యా అని నీవు దేవుని ఎదుట ఉన్నప్పుడు దేవుని హస్తము మన మీద, మన పిల్లల మీద ఉంటున్నది. ఎప్పుడైతే ఈ విషయంలో ఆత్మ సంబంధమైన విషయంలో ఆశ్రయించినప్పుడు దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకు మనం ఆయన హస్తం చూడట్లేదంటే మన ఆలోచనలు ఎప్పుడు మన స్వలాభము కొరకే ఉంటున్నాయి. మన యొక్క సుఖము కొరకు, అందరిలో ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తిగా కనబరుచుకోవడానికి మనం కోరుకుంటున్నాం. దేవుని మహిమపరచడానికి మనము ఆయన దగ్గర నుండి కోరుకోవట్లేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఏ విధమైనవి నా దగ్గర ఉంటే నీవు నన్ను మహిమపరుస్తావో అవే దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఎందుకు? ఆయన నన్ను సృష్టించిందనే ఆయనని మహిమపరచడానికి. ఎవరిని మహిమపరచడానికి? దేవుని మహిమపరచడానికి. అలాంటి మహిమపరచడానికి ఉన్నప్పుడు నీవు దేవుని విషయము, దేవా, నా యొక్క కుమారుడు, నా యొక్క కుమార్తె, నా పిల్లలు వారు ఏమైపోతున్నారంటే వారు నీకు దూరంగా ఉంటున్నారని నీకు భారం ఉంటే దేవుడు వారిని తీసుకురాడా? తీసుకురాడా? తీసుకొస్తాడు. అందుకే ఎండిపోయిన ఎముకల సమాధులనే నేను తిరిగి వారి లేపి నేనేం చేస్తాను అంటున్నాను, తిరిగి నీ దేశం తీసుకెళ్ళాలంటున్నావు. దేవుడు నీ కుమారులను, మన కుమారులను దేవుడు తీసుకొని రాడా? తీసుకురాడా? ఒకప్పుడు మంచిగా ఉన్నాడు, ఇప్పుడు ఏమయ్యాడు? దూరమయ్యాడు. దూరమైన వ్యక్తి, ఎండిపోయిన వారినే లేవనెత్తుతానన్న వాడిని, దూరమైన వాడిని దేవుడు తీసుకురాడా? తీసుకురాడా? తీసుకొస్తాడని నమ్మిన వారు అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీరు ఒకసారి మన సంఘం కోసం మీరు ఆలోచన చేస్తే చూడగానే మనం అందరం బాగానే ఉన్నాం, కానీ మన కుమారులు, మన పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో ఎంతమంది పిల్లలు యవనాస్తుల పిల్లలు? నా పిల్లలు యవనాస్తులు అన్నవారు చేతులు ఎత్తండి. మీరు ఎత్తారు, కానీ చాలామంది యవనాస్తులు. కానీ ఎంతమంది పిల్లలు మన సంఘంలో ఉన్నారు? అంటే మన యవనస్తుల కొరకు మనం ఏ భారం కలిగి ఉన్నాం? ఈ భారం లేకుండా అంటే కనీసం ఇంతమంది ఇప్పుడు ఉన్నారంటే మీకన్నా డబల్ ఎవరు ఉండాలి? మన పిల్లలు ఉండాలి. అంటే ఇక్కడ కూర్చున్న వారి కన్నా ఎవరి సంఖ్య ఎక్కువ ఉండాలి? యవనస్తుల సంఖ్య ఉండాలి. ఆ సంఖ్య లేదు అంటే మనము ఎక్కడ ఉన్నామంటే మన పిల్లలు దూరం అయ్యారు, దేవునికి వారు దూరంగా ఉన్నారు. దేవా, నా పిల్లలు దూరంగా ఉన్నారయ్యా, నిన్ను ఆశ్రయించట్లేదయ్యా. దేవా, నీ హస్తం నాకు కావాలయ్యా. నా పిల్లలు మాటలతో వినట్లేదయ్యా, నీ హస్తం ఉంటేనే వారు నీ దగ్గరికి వస్తారయ్యా. ఆశ్రయించుదాం, దేవుని మీద ఆధారపడుదాం, వెతుకుదాం. వెతికిన వారికి ఏం కలుగుతుంది? దొరుకును. అడిగిన వారికి ఏం కలుగుతుంది? అడిగిన వారికి ఇవ్వబడును, వెతికిన వారికి దొరుకును, తట్టిన వారికి తెరవబడును. మనం అడుగుతున్నామా? మనం అడగట్లేదు. వారు దేవుని సన్నిధిలో నాటబడాలని అడగట్లేదు, దేవుని ఆత్మ వారి మీద ఉండాలని అడగట్లేదు, దేవుని అభిషేకం వారి మీద ఉండట్లని అడగట్లేదు. కానీ అడిగిన వారికి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే అది నాకు సంబంధించినది కాదు, దేవునికి సంబంధించినది కనుక దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. ఈ రోజు నుండి అయినా మన ప్రార్థనలో, దేవా, మా యవనస్తులు నశించిపోవచ్చున్నారయ్యా, వారు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారయ్యా. దేవా, నీవు నా కుటుంబంలో నన్ను పిలిచినది దేవా, నా యొక్క వంశావళి, నా తరతరములు నీ యందు నిలిచి ఫలించినట్లుగానే దేవా నన్ను పిలిచావు కదా దేవా అని మొరపెట్టండి. దేవుడు ఏం చేస్తాడంటే మన ప్రార్థనను తోసివేసే దేవుడు కాదు, కానీ మన ప్రార్థనను ఆలకించి ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత మనం ఎజ్రా గ్రంథము, త్వరగా ఎజ్రా గ్రంథము
8వ అధ్యాయము 7వ అధ్యాయము, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనంలో, ఈ ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించెను. అంటే ఎజ్రా ఏ మనవి చేసినా రాజు అనుగ్రహించడానికి గల కారణం ఏంటిది అంటే, యెహోవా హస్తం ఆయన మీద ఉన్నది కనుక, ఆయనకి యెహోవా హస్తము తోడుగా ఉన్నది కనుక ఏ మనవి చేసినా ఆయనకేం కలిగింది? ఆ మనవి అన్నిటికీ కూడా జవాబు దొరికింది. ఆయన విన్నపాలకు ఏం కలిగినాయి? ఏం అడిగాడు అన్నీ కూడా పొందుకున్నాడా లేదా ఎజ్రా? ఎందుకు పొందుకున్నాడంటే, ఏదో దేని కొరకు కాదు. దేవా, చెరలో ఎజ్రా ఎక్కడున్నాడు? చెరలో ఉన్నాడు. బబులోను చెరలో ఉండి, బబులోను చెరలో పుట్టినవాడు, బబులోను చెరలో పెరిగినవాడు. కానీ ఈయన దేని కొరకు ఆలోచిస్తున్నాడంటే, నా జనుల దగ్గరికి వెళ్ళి ఈ ధర్మశాస్త్రమును బోధించాలి. ఏం చేయాలి? దేవుని వాక్కును బోధించాలి. దాని సారంగానే ఆయన పెరిగాడు. దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి, ఆయన కట్టడలను పాటించాలి అన్న దృఢ నిశ్చయముతో ఎజ్రా ఉన్నాడు గనక, ఆ యొక్క ఉండిన విధానమును బట్టి తన జనుల కొరకు ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు గనక, దేవుని హస్తం ఎవరి మీద ఉన్నదంటే ఎజ్రా మీద ఉన్నది. ఉన్నదా లేదా? నేను చెప్పే మాటలు ఎంతమందికి అర్థమవుతున్నది? మీ అందరికి అర్థం కావట్లేదు, ఇంకా కొంతమందికి. గట్టి చెప్దాం హల్లెలూయా. అంటే మన పిల్లల మీద దేవుని హస్తం ఉండాలి అంటే, మన పిల్లలను శాస్త్రం వలె తీర్చిదిద్దాలి, దేవుని వాక్కును బోధించాలి. ఏం చేయాలి? వారికి దేవుని వాక్కును బోధించాలి, దేవుని వాక్యాన్ని ముద్రించాలి. ప్రతి దినము వారి హృదయంలో ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ముద్రించినప్పుడు ఆ వాక్యం వారిని ఏం చేస్తుందంటే, అనేక మందిని విడిపించే దేవుని అభిషేకం వారి మీద ఉండునట్లుగా చేస్తున్నది. హల్లెలూయా. ఎజ్రా మీద ఏ మనవి చేసినా ఈరోజు ప్రతి మనవికి ఆయన జవాబు పొందడానికి గల కారణం ఏంటంటే, చిన్ననాటి నుండి ధర్మశాస్త్రమందు దేవుని ఆజ్ఞందు పాటించిన వాడిగా ఉన్నాడు. బోధించాలన్న ఆశ అంటే, ఒకరికో 10 మందో చుట్టుముట్టిన 10 మందికి బోధించడానికి కాదు, నా జనులకి దేవుని ధర్మశాస్త్రమును బోధించాలనుకున్నాడు. హల్లెలూయా. అందుని బట్టి ఏమున్నది? దేవుని హస్తము ఆయన మీద ఉన్నది. అందుకనే దేవుని కొరకు ఆలోచన కలిగిన వాడు గనుక, దేవుని విషయము ఏం కలిగిన వాడు? దేవుని కొరకు ఆలోచన కలిగిన వాడు అంటే ఆ భారం కలిగిన వాడు గనుక, ఆయన ప్రతి మనవిని ఏం చేశాడంటే, దేవుడు ఆయన ప్రతి మనవిని ఆలకించి జవాబిచ్చిన వాడు. అలాగే 8వ అధ్యాయం 31వ వచనం చూడండి. 8వ అధ్యాయం 31వ వచనం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం. మేము మొదటి నెల 12వ దినము యెరూషలేమునకు వచ్చుటకై ఆహావా నది నుండి బయలుదేరగా, మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతుల నుండి మమ్మను తప్పించినందున. హల్లెలూయా. దేవుని హస్తము ఎజ్రా మీద ఉండగా, ఎజ్రా వారి యొక్క జనములు ఎవరైతే ఎంతమంది వెళ్ళారో వారి మీద దేవుని హస్తం ఉండినందున, వారు మార్గమందులో శత్రువులందరి నుండి, ప్రతి ఒక్క హాని అన్నిటి నుండి వారు సంరక్షించబడడానికి గల కారణం ఏంటంటే, దేవుని హస్తం ఉన్నది. హల్లెలూయా. మన ప్రయాణాలు అన్నిట్లో కూడా దేవుని హస్తం ఉండాలంటే, దేవుని కొరకు పనిచేస్తే ఆయన హస్తం మన మీద ఉంటుంది. ఆయనను సేవించిన వారికి, ఆయన పరిచర్య చేసిన వారికి దేవుని హస్తము తోడుగా ఉంటున్నది. అంటే ఆ తోడు ఎవరంటే, ఎవరు భారం కలిగిన వారు. ఏ భారం కలిగి ఉండాలి అంటే, ఒక దేశము కొరకు భారం కలిగి ఉండాలి, జనాంగముల కొరకు భారం కలిగిన వారి మీద దేవుని హస్తము ఉంటున్నది. హల్లెలూయా. అలాగే నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. పట్టణ ప్రాకారముకును
మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలముల మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకిదును ఇయ్యుడని అడిగితిని. అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. హల్లెలూయా. అంటే నాకు ఏది కావాలి, కట్టుకోవడానికి ఇది కావాలి, అది కావాలి అనగానే అవన్నీ కూడా రాజు పర్మిషన్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే దేవుని కరుణాహస్తం ఎవరి మీద ఉన్నది? నెహెమ్యా మీద ఉన్నందున. హల్లెలూయా. మనం అడిగిన వాటిని పొందుకోవాలి అంటే మన మీద ఆయన హస్తం ఉండాలి. ఆయన హస్తం ఎవరి మీద ఉంటుందంటే ఆయనని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆయన పని కొరకు ఆశ్రయించండి, దేవుడు సమస్త మేలులు కలగజేస్తాడు. అంతేనా? దేవుని హస్తం దేని కొరకు? మేలు కలుగుటకై ఆయన హస్తము తోడై ఉంటుంది. దేని కొరకు ఆయన హస్తము? మేలు కలగడానికి. ఎవరికి మేలు కలగడానికి? నాకు మేలు కలగడానికి, తన జనులకు మేలు కలగడానికి. అంటే మనం ఆయన హస్తం ఉండినందున నాకొక్కనికో మనకొక్కరికే మేలు కలగదు, మనం ఎక్కడ అడుగు పెట్టినా ఉన్న వారందరికీ మేలు కలుగుతుంది అది. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నదే ఇతరులకు మేలు కలగడానికి. క్రైస్తవుడు అన్నవాడు ఇతరులకు హాని చేయడానికి కాదు, ఇతరులను ద్వేషించడానికి కాదు. క్రైస్తవుడు ఎక్కడ ఉన్నా అక్కడ ఏం కలగాలంటే ఆ జనులకు మేలు కలగాలి. హల్లెలూయా. నీ ద్వారా నా ద్వారా అలాంటి మేలు కలుగునుగాక. మన పిల్లలు స్కూల్లో ఉన్నారా? మన పిల్లలను బట్టి ఆ క్లాస్కి మేలు కలుగునుగాక. మన పిల్లలున్న స్కూల్ టీచర్స్కి మేలు కలుగునుగాక. మనం ఉద్యోగాలు ఉన్నామా? మన ఉద్యోగమును బట్టి ఆ యొక్క కంపెనీకి, ఆ యొక్క వ్యవస్థకే మేలు కలుగునుగాక. మనం ఎక్కడ ఉంటే ఆ కంపెనీకి కానీ ఆర్గనైజేషన్కి నష్టాలు రాకూడదు. రావాలా రాకూడదా? ఎందుకు రాకూడదు? ఎందుకంటే నా మీద దేవుని హస్తం ఉన్నది కనుక. నేను వద్దన్నా కూడా ఏం చేస్తాడు వాడు? నీవు లేకపోతే నా కంపెనీ లేనంత మేలు మన మీద దాచి ఉంచాడు. హల్లెలూయా. కాబట్టి నెహెమ్యా అలాంటి చెరలో పుట్టి పెరిగిన, మళ్ళీ ఎందుకంటే పాత ప్రసంగాలు అన్నీ చేశాను కాబట్టి నెహెమ్యా గురించి చెప్పట్లేదు. అంటే నెహెమ్యా అంటే ఈ ఒక మాట చెప్తాను చూడండి. అంటే నెహెమ్యా చెరలో పుట్టి పెరిగాడు. అంటే ఇలాంటి భారం కలగడానికి గల కారణం ఏంటంటే మొదటి అధ్యాయం చూడండి, మొదటి వచనంలో అకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేవు మాసం నేను షూషాను కోటలు ఉండగా నా సహోదరులలో హననియాను ఒకడును యూదులలో కొందరు వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేము గూర్చియు నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశం బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఇప్పుడు హనాని ఏం చెప్తున్నాడు? మన దేశము పాడైపోయినది, మన గుమ్మములు పాడైపోయినాయి, మన గుమ్మములు కాల్చివేయబడ్డాయి, మన ప్రాకారములు పడద్రోయబడ్డాయి అనేటువంటి మాట జరిగినప్పుడు అంటే ఆయన ఎంత భారంతో చెప్తే నెహెమ్యాకు భారం కలుగుతుంది చెప్పండి. ఎందుకు? నెహెమ్యా చూసిన వాడ యెరూషలేమును చూడలేదు, కానీ హనని చూసి ఆయన ఏం చేస్తున్నాడు? నెహెమ్యాకి ఈ మాటలు చెప్పగా హనని మాటలు బట్టి ఏం కలిగింది నెహెమ్యాకు అంటే నేను ఒకసారి ఆ ఆలోచనలో, ఆ ఇమాజినేషన్లో ఉన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను ఏమి చేయలేకపోతున్నాను, నా పట్టణము కూలిపోయింది, కాలిపోయింది, ప్రాకారములు శ్రమలు నా జనులు పొందుతున్నప్పుడు ఏదో ఒక చేయాలని ఆశ ఉన్నది హనాని, కానీ నేను చేయలేకపోతున్నాను. నెహెమ్యాను చూడగానే హనానికి అనిపించినది ఏంది? దేవుని హస్తం నెహెమ్యా ఉన్నది. అందుకనే ఈ మాటలు చెప్పగా నెహెమ్యా ఏమయ్యాడంటే ఆయన ఉజ్జీవింపబడ్డాడు, ఆ యొక్క భారాన్ని మోసాడు. హనాని మీద ఉన్న భారం అంతా ఎవరి మీద వేశాడంటే నెహెమ్యా మీద వేశాడు. ఇప్పుడు నెహెమ్యా ఏం చేశాడంటే రాజు దగ్గరికి వెళ్ళి మొరపెట్టగా ఆ మొరను ఏం చేశాడంటే ఆ రాజు ఆలకించాడు. ఈరోజు నీవు నేను చేయలేని పరిస్థితిలో ఉన్నామా? కానీ నీ భారం ఇతరులకు పంచావా? ఆ భారము ఏం చేస్తాడంటే ఇతరులను, నీవు చేయలేని పరిస్థితులు ఉన్నా కానీ నీ యొక్క భారంను బట్టి ఇతరులను ఏం చేస్తుందంటే ఉజ్జీవింపజేస్తుంది. హనని యొక్క భారమును బట్టి, ఆయన యొక్క చెప్పిన యొక్క మాటలు బట్టి ఈయన ఏం చేయబడ్డాడంటే నెహెమ్యా ప్రేరేపించబడ్డాడు.
ఈరోజు మనం ఎలాగుండాలి అంటే మనల్ని బట్టి ప్రేరేపించబడేవారిగా, అంటే మనము ప్రేరేపించేవారిగా ఉండాలి. దేవుని సన్నిధి కొరకు ప్రేరేపించబడేవారిగా ఉండాలి. దేవుని ఆదివారం రావట్లేదా, శుక్రవారం రావట్లేదా, ప్రార్థన రావట్లేదా, ప్రేరేపించండి దేవుని జనులను. మనం ప్రేరేపిస్తున్నామా? ఏం పోతావులే ఫ్రైడే ప్రేయర్ ఏముంటుందా, ఆ 30-40 మంది వస్తారు, వాళ్ళే ప్రార్థన చేసుకుంటారు. మనం చేసే ప్రేరేపణలు ఎలాంటి ప్రేరేపణలు? వద్దామనుకున్నాను కూడా ఆప్ చేసే దురాత్మ ప్రేరేపణలు మనవి. అది సాతాన్ దగ్గర నుండి వచ్చినదా కాదా? కానీ దేవుని దగ్గర నుండి వచ్చే ప్రేరేపణ ఏంది? నువ్వు ఆగిపోయావా? లేదు, దేవుడు బలమైన కార్యం జరిగిస్తున్నాడు. మనం వెళ్దాం, దేవుని సన్నిధిని అనుభవిద్దాం. హల్లెలూయా. ఎందుకొరకు అంటే మనకు భారం లేదు. కానీ హనని భారం బట్టి నెహెమ్యా ప్రేరేపించబడ్డాడు. నెహెమ్యా ప్రేరేపించబడినందున వారు ఏం చేయబడ్డారు? ప్రాకారములు. ఎన్ని దినములు కట్టాడు? 52 దినములో కట్టాడు. ఎంత భారమును పంచితే నెహెమ్యా 52 రోజుల్లో కట్టేస్తాడు చెప్పండి. ఎలాంటి భారం చెప్పాడు? ఒక చేతితో కత్తి పట్టుకోండి, ఇంకో చేతి ఏం చేయండి, పని చేయండి అనేటువంటి భారము. అంటే ఏంది? నెహెమ్యా వెళ్ళినప్పటి నుండి ఇంకా ఆగట్లేదు ఆయనకి. ఏంది? ఎప్పుడెప్పుడు కట్టాలి, ఎప్పుడెప్పుడు ఏం చేయాలి, శత్రువులు వచ్చినా, ఎలాంటి శత్రు సమూహాలు వచ్చినా ఆయన ఏం చేద్దాం, యుద్ధం చేద్దాం అనేటువంటి రీతిలో దిగిపోయాడు నెహెమ్యా. అలాగ చేసినందున హనని చూడండి, 6వ అధ్యాయం కాదు, నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరైన హనానికిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారమును ఇచ్చి తిని. హనన్యాకు ఎందుకు యెరూషలేము మీద అధికారం పొందాడు అంటే, ఒకప్పుడు సూసాను కోటలో నెహెమ్యా ఉన్నప్పుడు ఆయనను ప్రేరేపించిన వాడు ఈయన గనుక ఆయనకు అధికారమును ఇచ్చాడు. నువ్వు భారము పంచడంను బట్టి నువ్వు ప్రతిఫలం పొందుతావు. హనని ద్వారా జరిగించబడలేదు ఆ కార్యం. ఎవరి ద్వారా జరిగించబడ్డది? నెహెమ్యా ద్వారా జరిగించబడ్డది. నెహెమ్యా ద్వారా జరిగించబడిన తర్వాత వాటన్నిటి మీద అధికారం ఎవరికి ఇచ్చారంటే హనానికి దేవుడు ఇచ్చాడు. అంటే హనానికి అప్పగించాడు. ఎందును బట్టి? ఆయన ఏం చేశాడు? ఆ భారమును నెహెమ్యా మీద ఉంచాడు గనుక. హల్లెలూయా. తల్లిదండ్రులారా, మీకే నా మనవి. నానమ్మలు, అమ్మమ్మలారా, మీకే. మీరు చేయలేరు, కానీ మీరు ఏం చేయాలి? నేను చేయలేకపోతున్నా, ఆగిపోలేదు. మీ భారం ఏం చేయండి? మీ పిల్లల మీద, మీ మనవరాల మీద వేసేయండి. దానికి ప్రతిఫలం మీరు పొందుకుంటారు దేవుని దగ్గర. హల్లెలూయా. దేశం నీవు కట్టలేవా? నీ కుమారులు కట్టగలరు. రాజ్యములు నీవు కట్టలేవా? నీ కుమారులు కట్టగలరు. నీవు దేశములను స్వతంత్రించుకోలేరా? కానీ నీ కుమారులు స్వతంత్రించుకోగలరు. హల్లెలూయా. అదే మా జీవితంలో. మా డాడీ ఏ దేశానికి వెళ్ళలేదు, కానీ ఏం చేశాడు? ఏ దేశమునకు ఎప్పుడు కూడా దైవజనులు ఎక్కడ కూడా ఇండియా దాటి వెళ్ళలేదు, నేపాల్ కూడా వెళ్ళలేదు. కానీ ఆయన ఆసక్తి మాత్రం ఏంది? ప్రపంచవ్యాప్తంగా నా కుమారుడు ఆడబడాలన్న ఆశ. ఆ భారం ఏం చేస్తుంది? దేశంలో తీసుకెళ్తున్నది. హల్లెలూయా. మళ్ళీ వచ్చే నెల మళ్ళీ నెక్స్ట్ ఒక 4 దేశాలకు వెళ్తున్నాను. అంటే ఎందుకు దేవుడు నన్ను నడిపిస్తాడంటే నా బలము శక్తి కాదు. దేవుడు తన దాసులు, నా తల్లిదండ్రుల మీద ఉంచిన భారమును వారు మోపగా దేశం స్వతంత్రించుకోవాలన్న భారము దేవుని హస్తము నా మీద ఉంటుంది. హల్లెలూయా. అంటే మీరు నాకు చదువు లేదా, నాకు ఇంగ్లీష్, మా డాడీకి ఇంగ్లీష్ వచ్చా, దైవజనులకి ఇంగ్లీష్. కానీ చిన్ననాటి నుండి నేను ఈరోజు కూడా ఇంగ్లీష్ బైబిల్ పట్టుకోవడానికి గల కారణం ఏంది? చిన్న ఉన్నప్పటి నుండి ఏం చేశారు? బాబు నువ్వు ఇక్కడ కాదురా, ఎక్కడ, ప్రపంచమంతా నీది అని చెప్పారు. ప్రపంచమంతా వెళ్ళాలంటే ఏ భాష రావాలి? అందుకని ఇంగ్లీష్ బైబిల్ అప్పుడు పట్టుకున్నది అనమాట. అంటే ప్రపంచమును స్వతంత్రించుకోవాలన్న ఆశ ఏం చేసిందంటే ఇంగ్లీష్లో అంటే నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో కాదు. ఎక్కడ పుట్టి పెరిగాము? గజ్వేల్. ఇప్పుడున్న డెవలప్మెంట్ గజ్వేల్ ఏం లేదు. అంటే అదేంటిది, గ్రామానికి ఎక్కువ, సిటీకి తక్కువ. అది ఒక టౌన్ లాంటిది. అలాంటి పట్టణంలో నుండి ఇంగ్లీష్లో మాట్లాడడానికి, ఇంగ్లీష్లో అమెరికా వేరే దేశాల్లో మాట్లాడడానికి గల కారణం ఏంటంటే ఒకరు చెప్తే వచ్చినది కాదు. అది ఏంటంటే దేవుని భారం అవ్వడం బట్టి మన పిల్లలు కూడా ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు.
నెహెమ్యా, ఎజ్రా ఒక గవర్నర్స్గా, ఒక జెరుబ్బాబెల్ ఒక గవర్నర్గా, నెహెమ్యా ఒక గవర్నర్గా, ఒక దానియేలు రాజు తర్వాత స్థానంలో, షడ్రకు మేషకు ఒక ప్రావిన్స్కి అధిపతులుగా ఉండడానికి గల కారణం ఏంటంటే వారి చదువులు కాదు, ఎందుకంటే వారి మీద ఉన్న భారం. హల్లెలూయా. నీవు నేను భారం కలిగి ఉంటే మన పిల్లలకు అది దీవెనే. హల్లెలూయా. నా యొక్క భారం ఏం చేస్తుందంటే నా పిల్లలకు అది సమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని ఇస్తున్నది. హల్లెలూయా. హనాని మీకు చెప్పాను, ఎజ్రా తల్లిదండ్రులు ఉన్నారు. హిల్కియా, సెరయా గురించి చెప్పాడు. సెరా ఏంది, ఆయన హతసాక్షిగా ఉన్నాడు. హతసాక్షిన వ్యక్తి ఏం చేయగలుగుతాడు? కానీ ఏంటంటే ఏదో నా తరము వారు నిలబడతారు, ఆ రోజు ఈ జనాంగంలోనే కదిలిస్తారన్న విశ్వాసం ఆయనకున్నది. హల్లెలూయా. ఈరోజు నీవు నేను ఏం చేయలేమో, కానీ నా పిల్లలు, మన పిల్లలు కదిలించబోతున్నారు, స్వతంత్రించబోతున్నారు, సొత్తుగా పొందుకోబోతున్నారు. ఎందుకంటే దేవుడు భారం మనం మోద్దాం. ఈరోజు చూడలేమేమో, కానీ తర్వాత దినంలో వారు చూస్తారు, వారు విత్తుతారు, వారు ఫలములు కోస్తారు. ఈరోజు నీవు విత్తండి, పిల్లల్లో విత్తండి. ఏ ఆశతో విత్తండి అంటే ఏదో నా ఇల్లుని గడిచేయాలి, నన్ను చూసుకోవాలి, నేను ముసలిగా అయిపోతే నన్ను అంత సేవలు చేయాలి, అట్లా ఆలోచన చేయకండి. ఏం చేయాలి? నా పిల్లలు ఏం చేయాలి? నా పిల్లలు భూలోకాన్ని స్వతంత్రించుకునే వీరులుగా తయారవ్వాలనేటువంటిది సిద్ధపరచండి. మన కుటుంబం వరకే లిమిట్ చేయకండి, కొంత భాగం వరకు ఏం చేయవద్దు మన పిల్లలను. ఎందుకంటే వారు ఏం చేయాలి? దేశములను స్వతంత్రించుకునే భారంని మోపండి. ఎంత భారాన్ని మోస్తే అంత గొప్ప ఆశీర్వాదం వాళ్ళు పొందుకుంటారు. అవునా కదా? ఇల్లు అంత భారం మోస్తే ఇల్లునే మోస్తారు వాళ్ళు. ఒక పట్టణ భారం మోస్తే పట్టణాన్నే పొందుకుంటారు. దేశంని గురించి ఆలోచిస్తే దేశమును పొందుకుంటారు. జాన్ వెస్లీ వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు? వారి మీద దేశముల భారం వేశారు కనుక వారు దేశాలను కదిలించారు. హల్లెలూయా. ఇప్పుడు మనం దేశాలను కదిలించాలి, నేను ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పాలి మీరు? దేవుని హస్తము వారి మీద ఉంటేనే. అంటే దేవుని హస్తము ఎవరి మీద ఉంటుంది? భారం కలిగిన వారి మీద, రోషం కలిగిన వారి మీద దేవుని హస్తం నిలిచి ఉంటున్నది. హల్లెలూయా. తర్వాత లూకా సువార్త 1వ అధ్యాయం 66వ వచనం. 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయము 66వ వచనం ముగించేస్తాం. ప్రభు హస్తము చాలు. అతనికి ఎవరికి తోడుగా ఉన్నది? యోహానుకు తోడుగా ఉన్నది. ఎందుకు అంటే పుట్టినప్పుడే యోహానుకు తోడుగా ఉండడానికి గల కారణం ఏంటంటే, ఈ అన్ని చదవడం అవసరం లేదు కానీ 1వ అధ్యాయం 6వ వచనం ఏంటంటే, యోహాను ఎలిజబెత్లు ఎలాగున్నారంటే దేవుని ఎదుట నీతిమంతులుగా ఉన్నారు. ఇంకెలాగున్నారంటే ఎలా ఉన్నారు? నీతిమంతులుగాను, ఏమో నిరాపరాధులుగాను, దేవుని ఆజ్ఞల యందు వారు నిలిచిన వారు ఉన్నందున దేవుని హస్తం ఎవరి మీద ఉందంటే తన కుమారుని మీద ఉన్నది. హల్లెలూయా. ఈ మాట, మన కుమారుల మీద దేవుని హస్తం ఉండాలి. వారు చిన్ననాటి నుండి దేవుని హస్తం వారి మీద చూడాలంటే తల్లిదండ్రులుగా మనం నీతిమంతులుగా, నిరపరాధులుగా, దేవుని ఆజ్ఞలు గైకొనిన వారిగా మనం ఉంటే మన పిల్లల మీద దేవుని హస్తం నిలిచి ఉంటున్నది. హల్లెలూయా. అలాగే అపోస్తల కార్యం 11వ అధ్యాయం 21వ వచనంలో చివరికి ఈ మాట చెప్పి ముగిస్తున్నా. అపోస్తల కార్యము 11వ అధ్యాయం 21. ప్రభువు హస్తము వారికి తోడయుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. హల్లెలూయా. అంటే మనము సువార్తను ఎవరైతే ఇక్కడ మన పైన చూస్తే స్తిఫెను యొక్క మరణం బట్టి ఏమయ్యారంటే వారు చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు మేము అరే ఈ హింసను బట్టి మేము చెదిరిపోయినామని చెప్పేసి, చెదిరిపోయిన వారు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయి గృహాలను ఏర్పాటు చేసుకొని కూర్చునేవారుగా లేరు. ఎక్కడ చెదిరిపోయినారో వారు ఏం చేశారంటే సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. సువార్తను ప్రకటించిన వారు ఎక్కడికి వెళ్ళారంటే అంతియోకుకు ప్రకటించగా, అపోస్తులు వెళ్ళి అంతియోకులు ప్రకటించలేదు, ఇంకా ఎవరో ఈ యొక్క పెద్దలు వారు వెళ్ళి ప్రకటించలేదు, కానీ నమ్మిన వారు వెళ్ళి ప్రకటించగా దేవుని హస్తము తోడు ఉండగా ఆ పట్టణంలో అనేకులు దేవుని వైపు తిరిగిరి. హల్లెలూయా. ఈరోజు నీవు నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుని వైపు, యేసు వైపు తిరుగునుగాక. ఎప్పుడు అంటే దేవుని హస్తం మన మీద ఉన్నప్పుడు.
హల్లెలూయా. ఎలాంటి పాడైపోయిన ఎంత కఠినలో ఉన్నా తిరుగుబాటు చేసే జనులు ఉన్నా కూడా వారి మధ్యలో దేవుడు నిన్ను నిలబెట్టుకొని యేసు వైపు తిరిగేవాడిగా ఉంచుతాడు. ఎందుకంటే ఆ భారం కలిగిన వారి మీద అయిపోయింది, చల్లారిపోయినారు కదా, చల్లారిపోయిన వారిని కూడా ఉజ్జీవింపజేసే దేవుని హస్తం మన మీద ఉన్నది. ఎందుకంటే ఏజుకేల్ని ఎండిపోయిన లోయలో ఉండి ఉజ్జీవింపజేసిన దేవుడు మన బ్రతుకులను ఉజ్జీవింపజేయడా? చేస్తాడు. అలాంటి హస్తము దేవా, ఈరోజు నీ ఎదుట నేను వచ్చి ఉన్నానయ్యా.